సుస్వాగతం. రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. వెలిగే జ్యోతులను కనులారా కాంచగరారండి. మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి. బంగారు భవితకు పునాదులై అండగా నిలవగరారండి. పిల్లల చదువులతో విశ్వం వెలిగేను విజ్ఞాన కాంతులతో. మీ ఆశయాలకు చక్కని రాదారి మన ఊరి బడియే. గురువుల సన్నిధిలో రాయి కలిపితురాయిగా మెరిసేను. మీరాకతో చదువుకు చుక్కాని అయి విఘ్నాలు తొలిగేను. స్వాగతం సుస్వాగతం. రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. పెట్టును లక్ష్యం వైపు. మీ సూచనలతో అడుగులు వేయును సరైన గమ్యం వైపు. విద్యాలయం మనది వినూత్న మార్గాల పెన్నిదై. మన చదువుల తోటలో నిత్యం గుబాలించు వికాస పూలై. మీరిటు వేసే ప్రతి అడుగు పయనించు విజయానికి బాటై. స్వాగతం సుస్వాగతం. రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. వికసించే విద్యా తరువుకు మీ సౌహార్దం సంతోషమే కాంతి రేఖలు. మీ సాన్నిహిత్య పలుకులే ఆశల సాకార నిలయాలు. మనదే ఈ బడి మనందరి ఆశల గుడి. అందం ఒకటిగా నడిస్తాం విజయ పావుగా ఎగరేద్దాం. స్వాగతం సుస్వాగతం. రేపటి భవితకు వారసులను సగిన తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. వెలిగే జ్యోతులను కనులారా కాంచగరారండి. మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి. బంగారు భవితకు పునాదులై అండగా నిలవగరారండి. కోరుతున్నాం. ఆయన అట్లాగనే మరాఠీ సూర్య గారు మన పాఠశాల దాత, ఆయన కూడా అందుబాటులో లేరు. ఇంకొక దాత అయినటువంటి మురళీకృష్ణ గారు వచ్చారు, ఎంతసేపు వెయిట్ చేసి ఆయన వెళ్ళినారు, ఆయన కూడా అందుబాటులో లేరు. ఉమాకాంతయ్య గారు ఆయన కూడా వచ్చి మేడం గారు ఏడు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు ప్రస్తుతం ఆఫీస్ లో ఏడు వర్క్ చూస్తున్నారు మా రికార్డుకు సంబంధించి. అలాగనే అజమతుల్లా సార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఏదేమైనా మన కార్యక్రమం సాగుతూనే ఉండాలి కాబట్టి కొనసాగుతుంది. నేను ఈ పాఠశాల సోషల్ ఉపాధ్యాయుని. సార్ గారు ఇక్కడ లేనందువల్ల ఈ కార్యక్రమాన్ని జరుపుటకు తప్పనిసరి కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా పేరెంట్స్, టీచర్స్, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వచ్చినటువంటి ప్రతి పేరెంట్కు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఇక్కడికి రావడం ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది
నేను కొంచెం వివరంగా చెప్తాను, తర్వాత మన గెస్ట్ మాట్లాడతారు. మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకయ్యా అంటే టీచర్స్ తో పేరెంట్స్ కలిసి వాళ్ళ పిల్లల యొక్క చదువుల గురించి చర్చించడానికి ఈ మెగా పేరెంట్స్ అనేది 6 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడికి రావడం, ఏదైనా విషయాలు అడగడం అనేది కూడా జరగాలి. మీరు వచ్చినారు, మా యొక్క పిల్లల యొక్క ప్రదర్శన చూపించడం కూడా జరిగింది. అందులో మీకేమైనా ఇది ఉంటే అడగని కూడా అడగండి. తర్వాత కూడా సరే, ఇప్పుడు ఆలస్యం అయిపోతారు కాబట్టి ఇంకొకటి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తర్వాత మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి ముబీనా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అట్లాగనే ఎస్ఎంసీ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి వి పార్వతీమయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. పిల్లల గురించి బాధ్యత చేసుకోవాల్సిందే మనమే కాబట్టి మన పిల్లలు చాలా ఇదిగా అసలు అక్షరాలు గుర్తుపట్టలేనంత విధిగా ఉన్నారని చెప్పి సార్ ఇప్పుడు మీటింగ్లో చెప్పారు. మీరు అందరూ విన్నారు కదా. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నారు సార్ అని చెప్పి మేము ఇంటికి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. మీరు అందరికీ తెలుసు, అయినా నేను చెప్తున్నా, సార్ ఎంతగా చెప్పినారు, ఇప్పుడు అందరూ విన్నారు. అదే నేను చెప్పాలనుకున్నాను. వేదిక అలంకరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. నమస్తే. కింద కూర్చొని ఏమైనా చెప్తుంది, కింద కూర్చొని మళ్ళీ. అట్లాగనే ఇప్పుడు మనకు గెస్ట్ గా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క చదువు కొరకు చదువులన్నిటి పెద్దలు కూడా నా విధిపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నందమూరి నగర్లోని ఎస్సీ విద్యా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఇక్కడికి వచ్చినటువంటి ఎందుకు కూడా తెలుసు. ఎందుకంటే ఇటువంటి ఉపాధ్యాయులు మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు వీళ్ళు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి పరిజ్ఞాన శక్తి ఏ విషయాన్ని కూడా గ్రహించేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు ఏ విధంగా మన పాఠశాలకు దాత మరియు స్థానిక లీడరైనటువంటి పి దుగ్గరాములు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లల యొక్క జ్ఞానాశక్తి గ్రహించేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు చిన్నపిల్లలు అంటే ఏ విధానికి ఫస్ట్ వాళ్ళకి ఏ విధానికి అభ్యాస ఏర్పడుతుందో అదే ఆ అభిలాషలో ఏ వైపైతే వాళ్ళు ముందు కష్టపడి వేస్తారో ఆ అడుగులోని వాళ్ళ యొక్క విశ్వాసం అనేటువంటిది ఆధారపడుతుంది. అంటే ప్రతి విశ్వాసం కూడా మనము బహుశా విత్తనం వేస్తాం. ఏ విత్తనం వేస్తే ఆ ఫలాలు వస్తాయి. అలానే కూడా అలాగా చదవాలి, నేను కష్టపడి చదవాలి, నేను సాధ్యం ఇది, నేను సాధించాలి అనేటువంటి బృహత్తరమైన సంకల్ప బలం ఉండి దానికి తగ్గట్టుగా తీసేస్తే అందుకు తగ్గటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అందుకే పూర్వం కూడా మనలో చెప్పారు కృష్ణ నాశి దుర్భిక్షమని. కాబట్టి కృషి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కష్టంగా ఫలితమైనటువంటిది ఉంటుంది. కావున విద్యార్థులు కూడా చక్కగా విద్యా పాఠాలు ఏడు కాదు చదువుకొని ఒక ప్రణాళిక ప్రకారం అంటే ఇప్పుడు పాఠశాలలో విద్యార్థులకు ఏముంటుంది పేదవాడిగా పిల్లవాడిగా వివరించి తన సబ్జెక్టుగా ఒక టైం సర్టన్ టైం కేటాయిస్తారు.
అలానే విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఒక టయాన్ని కేటాయించి ఆ టైం ప్రకారం షెడ్యూల్ చేసి చదువుకున్నట్టుగా చూడాలి. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించుకోవడం బాధ్యత తల్లిదండ్రుల ఉంది. అలానే తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని నెరవేర్చేసిన బాధ్యత కూడా విద్యార్థుల పైన కాబట్టి విద్యార్థి కూడా కష్టపడి కొనుకోసి చదవాలి. కష్టపడి బంధు చదివితే ప్రతి దాంట్లో కూడా సాధించేటువంటి ఏది కూడా లేదు. కష్టే పని ఏదైతే నువ్వు కష్టపడతావో అది కష్టము ఏదో రూపంలో మనకు కష్టాన్ని ఇస్తుంది. నేను కలెక్టర్ కావాలి అనేటువంటి ఉద్యోగం అనేటువంటి ఒక అధ్యయనాన్ని ఒక విద్యార్థి ఏర్పడుతున్నా అనుకోండి, ఆ గోధుమ కోసం అది ఆత్మీయ పౌరులు అనుకున్న కష్టపడి చదవాలి. అవ్వచ్చు వెళ్తారు, సాధించగలుగుతారు, సాధిస్తారు కూడా. అదే సంకల్ప బలం అంటారు. సంకల్ప బలం ఏదైతే సంకల్ప मुरलीधर चौधरी ना है ना। చిన్న చైర్ తీసుకో. Gracias.
గ్రామస్తులందరూ స్వాగతం సుస్వాగతం. సార్ ప్లీజ్ కమ్ సార్, we heartily invite you. Hearty welcome to you, sir. On behalf of ZPH, I request to read it is a thought created by our honorable ఉన్నత పాఠశాల ఇప్పటికీ ఓకే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ యాక్చువల్లీ కిందనే చేస్తారు సరిపోతుంది మేడం. ప్లీజ్ కమ్ నౌ, లెట్స్ వెల్కమ్ education, but because no doubt about it, we teachers are good education and to make our students to be very ఈనాటి పిల్లల అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నాము. కార్యక్రమాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. లత గారు ఒక 2 నిమిషాలు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మేడం చిన్నారి ఎక్కడున్నావు? చిన్నారేమ్మా మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నాడు, మీరు ఏ స్థాయిలో మీ పిల్లవాడిని తీసుకుపోవాలని ఆలోచన రావాలని మీకు అని చెప్పి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు కూడా తెలియజేయాలని చెప్పి అధికారులు అందరినీ పంపించి మీ కార్యక్రమం పాల్గొచ్చుకుని తెలియజేయని చెప్పి చెప్పడం జరిగింది. మన ఇళ్ళ చదువుకుంటారు కదా, ఇంటికి దీపం అన్నారు ఆ రోజు. ఇంట్లో ఒక అమ్మాయి చదువుకుంటే మిగతా పిల్లలు కూడా చదివిస్తుంది, అది వాస్తవం. అది కనీసం 10వ తరగతి చదివింటే అమ్మాయి తన పుట్టిన బిడ్డను ఈరోజు చదివించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక అమ్మాయి మేడం చెప్పారు, కడుపులో పిల్ల పుట్టిన కానించి ప్రభుత్వం డెలివరీ అయ్యే వరకు కూడా, డెలివరీ అయిన తర్వాత కూడా కిట్ ఇచ్చి ఇంటికి చేర్పించి ఇంత భత్తా ఇచ్చి చేసిన ప్రభుత్వం. ఆ రకంగా ప్రభుత్వం తీసుకుపోతా ఉంది పేద పిల్లల కోసం. ఈరోజు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అసలు దాదాపు 40 సంవత్సరాల క్రితం స్కూలే లేదు.
పాకలు ఉన్నాయి, కొట్టాలు ఉన్నాయి. ఇక్కడ కానీ చాపరాల్లో కానీ ఏమున్నాయి? ఏమీ లేవు. ఆ రోజుల్లో ఆ వాతావరణం, ఆ పరిస్థితి ఉండేది. అది 40 సంవత్సరాల తర్వాత స్కూల్ మంచి బిల్డింగ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రాంతానికి వచ్చినప్పుడు స్కూల్ బిల్డింగ్ వచ్చింది. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా గతంలో కూడా ఇక్కడ కానీ పాండ్రంగంలో కానీ పశు హాస్పిటల్ కాబట్టి మన పశు ఓచర్ ట్యాంక్ వస్తుంది. కానీ మన ప్రజలు పనిచేయడానికి వచ్చాం. మన చాపరాల్లో కూడా స్కూల్లో పోయినాం. అంతా కూడా అక్కడ కూడా అంత పేద పిల్లలే, అనుకుల పిల్లలు ఒక్కరు లేరు. అక్కడ బాగా ఉన్నతమైన కుటుంబాల పిల్లలు ఒక్కరు లేరు. వాళ్ళు ₹1,00,000 ₹2,00,000 సంవత్సరానికి పిల్లలు చదివించుకుంటారు. కానీ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి అన్ని మంచి విద్యను ప్రసాదిస్తా ఉన్నారు. హెడ్ మాస్టర్ గారు కానీ ఇందాక వెంకటరావు గారు, మిగతా టీచర్లు కూడా చాలా మంది టీచర్ అమ్మలు ఉన్నారు. మంచి చదువులు ప్రసాదిస్తున్నారు మీకు అందరికీ. దాన్ని మీరు బాగా చదువుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఇందాక టీచర్ గారు చెప్పారు ఆయన అసలుద్దీన్ గారు, కొత్త యాప్ వచ్చింది కూడా. ఆ యాప్ పిల్లల పేరు మీద ఉంటుంది. మీ పిల్లవాడికి యాప్ ఇస్తే వాడు మీ ఇంటికి స్కూల్కి వస్తున్నాడా లేదా అనేది కూడా తెలిసిపోతారు. ఇక మీ పిల్లవాడు స్కూల్కి వస్తున్నాడా లేదా, స్కూల్ ఎక్కడ కొట్టాడో, వాడు ఏం చేస్తాడు, ఎటువంటి పని చేస్తాడు అన్ని కూడా తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు మన కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. ఇవన్నీ పరిశీలించినాయి. మేము ముందుగా ఎమ్మెల్యేగా మంత్రి కూడా ఇప్పుడు ఇవేమీ లేవు. అసలు రోడ్లు లేవు. ఈ ఊరికి రావడానికి ఒక 2 గంటన్నర పట్టేది. ఏడు దాకా వెళ్ళిపోయినాం మనం. సిమెంట్ రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, సైకిల్ మోటార్ వచ్చినాయి. ఏ ఫెసిలిటీస్ లేవు. చంద్రబాబు గారు ఈ గ్రామం వచ్చిన తర్వాత ఎన్ని వరాలు కావాలో అన్ని వరాలు ఇచ్చారు. జన్మభూమి కార్యక్రమం చాపరాల్లో పెట్టాం. చాలా మంది 10 సంవత్సరాల కింద ఇక్కడ చాలా మంది తెలిసి ఉండొచ్చు. మరి అభివృద్ధి కోసం ఏదో చేశాం. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలా, మీరు ఉన్నతమైన స్థానంలో పోవాలా. నేను కాదు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ చాలా కింది పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మనకు ఉండే ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఏఎస్పీ డిఎస్పీ గారు కానీ చాలా పేద కుటుంబం, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళ లెక్కనే. ఈరోజు ఆ స్థాయికి వచ్చినట్టు జాయింట్ కలెక్టర్ సహా స్థాయికి వచ్చినట్టే మీలాంటి తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి బాగా చదివించారు కాబట్టి పిల్లలకు ఈరోజు ఆ స్థానంలో పేదరికం నుంచి ముందుకు రావడం కూడా జరిగింది. Teachers, all the teachers. Madam, excited madam. Very excited. Boxing sir, in boxing it was the best performance. Next LMS exam prepare అవ్వాలి సార్. ముందు రండి. LMS exam prepare అవ్వాలి తీసుకురారు సార్. సార్ మళ్ళీ కాకినాడ సార్. కాకినాడలో తీర్థాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత నవ్వత రెడీగా ఈరోజు భోజనం బాగా వండారా లేదా, హైజీనిక్ గా వండారా, వాళ్ళ క్లెన్లీనెస్ అవి పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ తల్లిదండ్రులు అడగాలి. ఏది బాగాలేకపోయినా కూడా ప్రశ్నించాలి. మీరు ప్రశ్నిస్తే ఆ పిల్లలకు కూడా ప్రశ్నించే తత్వం వస్తుంది. ప్రశ్నతోనే ఏదన్నా మొదలవుతుంది. సో ఆ ప్రశ్న అన్నది అడగడం, మీరు అడగాలి, పిల్లలు కూడా టీచర్స్ ని అడగాలి. ఆ ప్రశ్న నుంచే మీకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం నుంచి మీకు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు 100 మార్క్స్ ఉంటుంది అనుకుంటా పేపర్, అంతేనా? 100 మార్క్స్ కి 35 మార్క్స్ ఉంటే పాస్ మార్క్. అంటే పాస్ మార్క్ అన్న ఆలోచన మీకు అసలు ఉండకూడదు. ఎందుకు అంటే 40 మంది ఉన్నారు టీచర్స్. ఎప్పుడు ఒక క్వశ్చన్ నాకు ఉంటుంది, ఇంత అనుభవం ఉంది, మన పిల్లవాడికి 35 పైన మార్కులు తెప్పించలేకపోతూ ఉన్నామని. ఎందుకంటే లాస్ట్ టైం ఇంత స్కూల్లో 72% ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చింది అంటే బాధగా అనిపిస్తుంది నాకు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ 26 జిల్లాల్లో మన జిల్లా స్థానం 10th క్లాస్ రిజల్ట్ లో 22వ స్థానం. గత ఏడాది చూస్తే 26 జిల్లాల్లో మన స్థానం 19వ స్థానం.
నేను ఈసారి ఖచ్చితంగా చెప్పాను, ఎంఈఓస్ అందరికీ మీటింగ్ పెట్టి, హెచ్ఎంస్ అందరికీ మీటింగ్ పెట్టి, ఖచ్చితంగా మన జిల్లా టాప్ 10 లో ఉండాలి. టాప్ 10 లో ఉండాలి అంటే ఒక కలెక్టర్ మీకు టార్గెట్ ఇస్తున్నారు అని కాదు, ఒక పిల్లవాడి భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుతున్నారు అన్నది నా ఆలోచన. ఇప్పుడు మీరు స్కూల్లో 72% లాస్ట్ ఇయర్ పాస్ అయ్యారు అంటే, మిగతా 28% పాస్ అవ్వలేదు అంటే, ఆ 28% పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లలకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? తల్లి తండ్రి ఏంరా తోటి విద్యార్థులతో నువ్వు చదువుకోలేదు అని ఖచ్చితంగా అడుగుతారు. ఈ పిల్లవాడికి చదువు పైన ఆసక్తి ఉండదు, ఫోన్స్ పైన వాటిపైన ఎక్కువ దృష్టి వెళ్తుంది. ఇంట్లో టీవీ ఉంటే టీవీ చూడడానికి ఇష్టపడతాడు, లేదు అంటే తల్లిదండ్రులు ఒక పనిలో పెట్టేస్తారు. ఇప్పుడు ఒక టీచర్ మాట్లాడుతూ చెప్పారు, 10th క్లాస్ అన్నది ఫౌండేషన్ అని, అంటే మనం వేస్తున్న మొదటి మెట్టు, లేదు అంటే మనం వేస్తున్న పునాది అని చెప్పారు. ఆ పునాది గట్టిగా వేయకపోతే ఎలా? ఎందుకు మనం 100% రిజల్ట్ తీసుకురాలేము ఈ పిల్లలకి? ఆ పిల్లల్ని ఎందుకు మౌల్డ్ చేయలేకపోతూ ఉన్నాం? ఆ పిల్లలందరూ మన పిల్లలే. ఈ పిల్లలని ఒక్కరు ఫెయిల్ అయినా కూడా ఒక్కసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే తనతో పాటు చదివిన పిల్లలందరూ స్కూల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒక్కసారి ఆ పిల్లవాడి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 179 మంది పిల్లలు కూడా ఈ సంవత్సరం పాస్ అవ్వాల్సిందే, మంచి మార్కులు రావాల్సిందే. వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన కోర్స్, పాలిటెక్నిక్, ఐటీఐయో, ఇంటర్మీడియట్, ఏదో వాళ్ళకి నచ్చిన కోర్స్ 10th క్లాస్ తర్వాత ఖచ్చితంగా చదవాల్సిందే. ఇది నేను ఇక్కడ ఉండే ప్రతి టీచర్ కి చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఈ 100 రోజులు సహకరిస్తే 100% ఈ స్కూల్ రిజల్ట్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ స్కూల్ కి నేను ఈ రోజు వచ్చాను కాబట్టి 10th రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్కూల్ పైన నాకు ఫోకస్ ఉంటుంది. నేను చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకుని టీచర్ అలాగే పేరెంట్ కలిసి పనిచేశారా లేదా, ఆ పిల్లవాడి భవిష్యత్తును తీర్చిదిద్దారా లేదా అని. రెండో విషయం చూస్తే, మన జిల్లాలో 10th ఆడపిల్ల ఒకవేళ పరీక్ష పాస్ అవ్వలేదు అనుకోండి, తల్లి ఆలోచన తండ్రి ఆలోచన ఎలా ఉంటుంది? పిల్లల్ని పెళ్లి చేసేద్దామని అనుకుంటారు. మన జిల్లాలో చూస్తే ఈ బాల్య వివాహాలు చాలా ఎక్కువ. రోజు రోజుకి చాలా కంట్రోల్ చేసి చివరికి చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎస్పీ గారు నేను మాట్లాడి, ఎవరన్నా 18 సంవత్సరాల లోపు గాని ఎవరన్నా ఆడపిల్లని గాని పెళ్లి చేస్తే ఖచ్చితంగా అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రుల పైన కూడా కేసెస్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఇప్పటి వరకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళ పేరెంట్స్ కి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఇంకా కౌన్సిలింగ్ తో పని జరగట్లేదు అని చెప్పి ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేశాం ఆళ్లగడ్డలో. అందుకనే చెప్తూ ఉన్నాను, తల్లిదండ్రులు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ డిగ్రీ ఆడపిల్ల చేతిలో గాని మీరు పెడితే తనకి నచ్చినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి తను స్థిరపడడానికి ఒక శక్తి మీరు ఇస్తారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏ చిన్న అడ్డంకి ఎదురన్నా కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి ఆ పిల్లలకు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నది ఉండాలి. తల్లిదండ్రులు పెళ్లి గురించి ఈ ఏజ్ లో దయచేసి ఆలోచన చేయొద్దు అని చెప్తూ ఉన్నా. వీరికి గాని ఇప్పుడు 18 సంవత్సరాల లోపే గాని పెళ్లి చేస్తే అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో సంబరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయ బృందానికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, విద్యార్థిని తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విద్యార్థుల యొక్క వికాసాన్ని, వాళ్ళ యొక్క ఫలితాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మధ్యన సంబంధం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చినటువంటి తల్లిదండ్రులకు అందరికీ మరొకసారి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా ఈ ఒక విద్యార్థి యొక్క వికాసం అనేది తరగతి గదిలోనే ఉంటుంది. అయితే ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వం అనేది, అతని యొక్క నైజం అనేది ఒక తల్లిదండ్రులకు, కుటుంబానికి, పాఠశాలకు ఇద్దరు ఒక బండికి ఎట్లయితే చక్రాలు రెండు ఉంటాయో ఆ విధంగా ఉపాధ్యాయులు మరియు ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఇద్దరికి సంబంధం ఉంటుందని తెలియజేస్తున్నా. ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు, మంచి నడవడికను వాళ్ళకి విద్యాబుద్ధులను నేర్పేది ఒక పాఠశాల తరగతి గదిలో. అయితే అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క వ్యక్తిత్వం అనేది ఇంటిలోనే పునాది వేసుకుంటుంది ఫస్ట్ లోనే. ఒక విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అతను ఏదైనా క్రమశిక్షణలో ఉన్నాడా లేదా అని తల్లిదండ్రులు ఏ క్లాస్ లో చదువుతున్నాడు విద్యార్థి అని తల్లిదండ్రులు గుర్తించి ఆ క్లాస్ టీచర్ యొక్క ఫోన్ నంబర్ తీసుకొని ప్రతి నెల మా విద్యార్థి, మా పిల్లోడు సరైన టైంలో బడికి వస్తున్నాడా లేదా, లేకుంటే అతని మార్కులు ఎట్లున్నాయి, అతని ప్రవర్తన ఎట్లుంది కనుక్కోవడానికి ఇట్లాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి, మన మంచి ప్రభుత్వం. కాబట్టి మన పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను, ఎక్కువ సమయము మన ఇంట్లో పిల్లలు ఉంటే ఎప్పుడు ఉంటారంటే మనం విశ్రాంతి తీసుకోవడానికి ఇంట్లో ఉంటారు, ఎక్కువ సమయం పాఠశాలలో గడుపుతారు. మనం పల్లెటూర్లలో మన పిల్లలు మనం పనులు చేసుకుంటూ మనం ఉంటే పిల్లలు పొద్దున్నే బడికి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మనం పనులు పోయి వచ్చి విశ్రాంతి తీసుకునే టైంలో మనం అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత మన పిల్లలు నిద్రపోయినాడు. కాబట్టి ఎక్కువ టైము పాఠశాలలోనే అతని యొక్క క్రమశిక్షణ అనేది ఇక్కడనే ఉంటుంది. కాబట్టి మనం విద్యార్థి ఉపాధ్యాయులను ప్రతి విషయము అడిగి తెలుసుకొని మన విద్యార్థిని, మన పిల్లని యొక్క బంగారు భవిష్యత్తును ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందని ఈరోజు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు భారం ఎక్కువ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి విద్యామిత్ర అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కు పంపించలేదు, మాకు సరైనటువంటి సౌకర్యాలు చూడలేదని విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలని ప్రభుత్వం ముందు చూపుతో ఈరోజు వాళ్ళకు యూనిఫామ్ అయితేనేమి, పాఠ్య పుస్తకాలు అయితేనేమి, స్కూల్ బ్యాగులు అయితేనేమి, బెల్ట్, సాక్స్ తో సహా తల్లిదండ్రులకు భారం కాకుండా వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ పిల్లలు మధ్యాహ్నం, గత ప్రభుత్వంలో మధ్యాహ్నం భోజనంలో లావు బియ్యం తిని పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయనేటువంటిది గుర్తించి మన విద్యాశాఖ మంత్రి, యువజన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారం మన ఇంట్లో కూడా చూసుకోకుండా మన తల్లిదండ్రులు కూడా చూసుకునే విధంగా పిల్లలను చూసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి పథకంలో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ అట్లాంటి పథకాలతో పాటు తల్లికి వందనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10 మంది ఉంటే 10 మందిలో కూడా ఇచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి. స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ఈ ఈశ్వరీయ కార్యంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా రేపు డిసెంబర్ 14వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ హిందుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం అని చెప్పేసి బేతంచెర్ల హిందూ సమాజం, బేతంచెర్ల ఖండ హిందూ సమాజం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కూడా ప్రతి బస్తీలో, ప్రతి ఇంటింటికి కూడా హిందూ దగ్గరికి ఈ విషయాన్ని చేరదీసి తద్వారా హిందూ సమాజ ఐక్యతను చాటే విధంగా, హిందూ సంఘటన జరిగే విధంగా
చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను 2014లో శాసనసభ్యుడైన తర్వాత ఈ స్కూల్ పరిస్థితి చూసి దాన్ని 64 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొదలు పెట్టడం జరిగింది. ఈ పాఠశాల మొదలు పెట్టిన తర్వాత అనేక సమస్యలు, కొన్ని పనులు చేయకుండా, తర్వాత పక్కన ఏదో డిస్టర్బెన్సెస్ అవన్నీ వచ్చినాక కట్టేటప్పుడు కూడా 2-3 సార్లు నేను వచ్చిపోయాను. అప్పుడు ఎవరున్నారో నాకు తెలియదు, మీరు లేరు. ప్రతాప్ గారు మీరు ఉన్నారు కదా సార్, మీరు ఉన్నప్పుడు కూడా 2 సార్లు వచ్చారు. నాకు బండా సప్తాడి గారు, తర్వాత పైన రూములు కరెక్టేనా, మెట్లక్కడ అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా నాకు కొన్ని సొంత డబ్బులతో పెట్టాము, కొన్ని ప్రభుత్వ నిధులతో పెట్టి 64 లక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికలలో ఓటమి జరగడం, ప్రభుత్వం మారడం, మళ్ళీ ఆ స్కూల్ అదే విధంగా నిలబడిపోయి నాడు నేడు కింద కూడా కొన్ని పనులు చేపట్టి మళ్ళీ దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా ఆ డబ్బు అట్లా పోయేసి మళ్ళీ ఇది కూడా తీసేసి వేయడం జరిగింది. అయినప్పటికీ ఆ నాడు నేడు కాకుండా మళ్ళీ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పటి ఈ దినము వరకు కూడా అప్పుడు చేసినటువంటి కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో ఉండే నాయకులు ఇప్పటికి కూడా 17 లక్షల ఎంత సీను రావాల్సింది, 21 లక్షల బిల్లులు. అంటే 2017లో చేసిన 21 లక్షల బిల్లులను కూడా గత ప్రభుత్వంలో పాలకులు ఆపేశారు. ఆ కాంట్రాక్టర్ పరిస్థితి చూడలేక నేనే దాన్ని ఏ విధంగా మీకు ఒక నష్టాన్ని మేము ఎక్కడో చోట చేస్తాము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బుల కోసం రోజు ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే పని చేసిన కాంట్రాక్టర్కు డబ్బులు రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 21 లక్షల రూపాయలు. తర్వాత మళ్ళా సతీష్ నాకు రోజు వాకింగ్లో కానీ కనపడినప్పుడు, సార్ ఇంత మధ్యన ఆగిపోయింది, ఏదో ఒకటి చేసేస్తే మీరు పిల్లలకంతా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో 2-3 సార్లు చెప్పడం. సరే ఇప్పుడు ఇవన్నీ బిల్లులు రావాలంటే రావు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఆ అమౌంట్ ఏదైనా ఉంటే సీను ముందు మీరు పని చేయండి, డబ్బులతో ముఖ్యం కాదు, పిల్లలకు వసతి కల్పించాలి. చిన్న పిల్లలు వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ వసతుల గురించి వాళ్ళకి తెలియదు. ఇంట్లో తల్లిదండ్రులు పంపిస్తున్నారు, వాళ్ళు మనం ఈరోజు తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకు మంచి డ్రెస్సులు ఇవ్వడం, నాణ్యమైనటువంటి డ్రెస్సులు కూడా ఇచ్చిన తర్వాత గతంలో కంటే కూడా నాణ్యంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు చాలామంది. డాక్టర్లు బాగున్నాయని చెప్పి బ్యాగులు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులను ఈ పీటీఎం దాంట్లో పెట్టుకొని నేను మెగా నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యా పరిచయ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసి వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి పరిచయడానికి ఒక పుస్తకము, పరిచయ దాన్ని అన్నింటినీ కూడా అనేక మార్పులు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కూలులో కూడా ఈరోజు అన్ని వసతులు కల్పించాలి, అందరికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్యోగం కాకుండా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సిని నిర్వహించి 17,000 మంది పోస్టులు భర్తీ చేసి ఆ 17,000 మంది టీచర్లను కూడా రాష్ట్ర చరిత్రలు కాదు దేశ చరిత్ర చివరికి మళ్ళా మన మినిస్టర్ గారే కోరుకొని ఆయన చేతుల మీదుగానే పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ఈ స్కూల్ని ప్రారంభోత్సవం ఈరోజు చేశారు. నిజంగా ఇది ఆయన మా పాఠశాల విద్యాశాఖకు చేసిన చాలా గొప్ప మేలు. ఇది ఒకటే కాదు, మండలంలో ఇంకా చాలా పాఠశాలలు కూడా నిర్మాణం పూర్తయ్యాయి. అది మన మినిస్టర్ గారి చదువు వల్లనే చాలా స్కూల్స్ కూడా అసంపూర్తిగా ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా ఆయన పూర్తి చేయించడం జరిగింది. త్వరలో ఈ 1-2 నెలల్లో కూడా మిగతా పూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయించారు. వాటిని కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ గురించి చెప్పాలనుకుంటే మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మొత్తం మన సమావేశం చాలా ముఖ్యమైనది, అంతేకాకుండా చాలా అవసరమైనది. మరి హెడ్ మాస్టర్ సతీష్ సార్ గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి వారి పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాఠశాలలకు అయితేనేమి, స్కూళ్ళకు అయితేనేమి మహాత్యస ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక ఇంట్లో
ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం అనేటువంటిది డబ్బులు పడుతున్నాయి. ఇది పిల్లల తల్లిదండ్రులకు ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ పేరెంట్స్ డే అనేటువంటిది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలను తల్లిదండ్రులు స్కూల్లో పంపిస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, అలాగే టీచర్స్ ఏం చేస్తున్నారు, మా పిల్లలు చదువుతున్నారా లేదా అనే ఒక అవగాహన అడగడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎందుకు ఏర్పాటు చేశారంటే మీ పిల్లలను స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో ఏమి అనేటువంటిది మీకు కూడా అర్థం కావాలి. మీరు ఇంటికాడ ఉంటే ఏం అర్థం కాదు. ఈ పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా ఈ స్కూల్కు రావడం జరుగుతుంది. ఈ స్కూల్లో మీ పిల్లవాడికి ఏం జరుగుతున్నాడు, ఏం కథ, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు అయితేనేమి మీరు టీచర్స్ తో మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు మీ పిల్లవాళ్ళకి ఇక్కడ భోజనం ఏర్పాటు కూడా చేశారు. ఆ భోజనం సదుపాయం కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు ఒక అవగాహన అవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే మన పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే టీచర్ కొట్టినప్పుడు మీరు టీచర్ ఎందుకు కొట్టింటాడు అనేటువంటిది మీరు అవగాహన. ఈ స్కూల్ సతీష్ గారికి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఇక్కడికి రావడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే